బ్లూ ప్రింట్ లో ఉంది. ఇదేంటి సార్ ఇది? టైటానిక్ అమ్మో. టైటానిక్ కూడా ఏది చూడండి. ఫోటోస్ సారీ ఫోటోస్ అదే సారీ సార్. ప్రతిరోజు సాయంత్రం 6:15కి గార్డ్ షిఫ్ట్ అవుతారన్న. మళ్ళీ నైట్ షిఫ్ట్ గార్డ్స్ రావడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. పెంట్ హౌస్కి వెళ్ళడానికి ఒక ప్రైవేట్ లిఫ్ట్ ఉంది సార్, కానీ దాని చుట్టూ సర్వేలెన్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి మనకి యాక్సెస్ దొరకడం కష్టం సార్. ఇంకో ఆప్షన్ ఉంది సార్, 5 ఎగ్జిట్ స్టెప్స్. అక్కడైతే సీసీ కెమెరాలు కూడా ఉండవు, కానీ మనం మాక్సిమం 12వ ఫ్లోర్ దాకానే వెళ్ళగలం. అక్క ఏమైంది? ఎప్పుడు ఈ గేమ్స్ చూస్తుంటావా వరుణ్? స్కూల్లో గేమ్స్ ఏం ఆడినావరా? హేరా నాన్న కాంపిటీషన్ దగ్గరకు వస్తుంది కదమ్మా, చాలా ప్రిపేర్ అవ్వాలి. డైలీ లేట్ గానే వస్తున్నాను. ఆయన కూడా ఊర్లో లేరు. వేడేమో ఒకటే గోల. కొన్ని రోజులు మీ దగ్గర ఉంచుకుంటారా? గైస్, నాకు ప్రతి ఒక్క కారిడార్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ లొకేషన్ తెలియాలి. మ్యాప్ దెమ్ అవుట్. ఈ ఫ్లోర్ డయాగ్రామ్ చూస్తే అన్ని కారిడార్స్ ఒకేలాగా ఉన్నాయి. సో వి షుడ్ గెట్ అ గుడ్ ఐడియా ఆఫ్ కవరేజ్. అనుపమ, శిల్ప, మీరు ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి ఆ పెంట్ హౌస్ ని అబ్జర్వ్ చేయండి. అది రాత్రి కాల్ చేశాను, ఫోన్ దగ్గర లేదా? వరుణ్ అత్తయ్య దగ్గరికి వెళ్ళాడంట. కాంపిటీషన్ దగ్గరకు వస్తుంది కదండి, టెన్షన్ కొంచెం ఎక్కువైంది. ఎనీవేస్, మన వర్క్ లో టెన్షన్ లో నుంచి చెప్పడం మర్చిపోయాను. ఆల్ ద బెస్ట్. బాయ్. సరే అండి. ఏమైందక్క? మోహన్ కాల్ చేశారు. తనని బాధ పెట్టకూడదని అబద్ధం చెప్తున్నానా మోసం చేస్తున్నానా అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థమైతలేదు గాని ఎన్ని ఇడ్లీలు అమ్మినా 50 లక్షలు మాత్రం రావు. చూడు పట్టుకో. ఎక్కడ? అక్కడ. కనిపిస్తున్నారు ఎవరన్నా? సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసిన సార్, ఏడా నాకు టెర్రస్ పెంట్ హౌస్ కనిపించలే. అదేంది? పెంట్ హౌస్ మీద సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా. అయితే ఏంది ఇప్పుడు? నేను అబద్ధాలు చెప్తున్నా? మరి నేను అబద్ధం చెప్తున్నానా? ఏయ్, కెమెరాస్ ఉన్నాయి కానీ ఫీడ్ లేదు. అంటే యాంటనీ వాళ్ళ పెంట్ హౌస్ లో వైఫై బేస్డ్ సిస్టమ్ ని చేయించుకున్నాడు. దట్స్ అ లూప్ హోల్ గైస్. వైఫై ని జామర్ తో ఆపచ్చు. అక్రమ్, టెన్షన్ లేదన్నా, నేను చూసుకుంటా. గుడ్. నెక్స్ట్, పెంట్ హౌస్ లో ఉన్న వాల్ డీటెయిల్స్ కావాలి. ఆ పెంట్ హౌస్ లోపలికి యాంటనీ ఇంకా వాళ్ళ ఆవిడ తప్ప ఎవరు పోతలేరు సార్. వాళ్ళు కూడా ఏదో ఇట్లా ఓటేసిపోతున్నారు. ఫింగర్ ప్రింట్ డిజిటల్ లాక్ సిస్టమ్ సార్, అది ఓపెన్ చేయాలని ట్రై చేస్తే సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం అలర్ట్ అయిపోతాయి. క్లీనింగ్ క్లీనింగ్ ఎవరు చేసేది? అదే హోటల్ స్టాఫ్ లో ఆవిడ ఉంటది సార్, ఆమెనే క్లీన్ చేస్తుంటది. దాంతో మాడమంటారా సార్? ఒప్పుకోకపోతే చంపేద్దాం, బెదిరిద్దాం. రిస్క్ వద్దాం. చంపేస్తారట. సార్, మైక్రో కెమెరా. వాక్యూమ్ క్లీనర్ లో ఒక మైక్రో కెమెరా పెట్టి తను పెంట్ హౌస్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్న ట్రాలీలో పెడితే
సెక్యూరిటీ అమ్మాయిని చెక్ చేస్తారు కానీ తను తీసుకెళ్తున్న ట్రాలీని చెక్ చేయరుగా. ఐడి జై గుడ్ ఐడియా. అక్క గుడ్ ఐడియా అంట. ఇంకో 10 ఎక్స్ట్రా అడగన్నా. ఇట్లాంటి ఇంకో 4 గుడ్ ఐడియాలు ఇచ్చామనుకో లైఫ్ సెటిల్ అక్క. Now make sure all the contestants have everything that they need. This has to be the world's best competition. We are responsible for making this a big prize. Don't forget that. కొంచెం లెఫ్ట్, కొంచెం లెఫ్ట్. నెమ్మదిగా, నెమ్మదిగా రా. ఇదే బాగుంది. ఈ పేస్ మొత్తం నీట్గా దీనిగా ఏం కాదు. వద్దు, కొంచెం కొంచెం ఆ కౌచ్ కిందకి వెళ్ళాం. వద్దు, ఇదే బాగుంది, ఇదే బాగుంది. నెమ్మదిగా, నెమ్మదిగా రా. అరే ఆగరా, మొత్తం బయటికి వద్దు, తీ. రేయ్, మొత్తం బయటికి తీయ. వెళ్దామా? అన్నా ప్లాన్ సక్సెస్ అయిందనా? Good. సార్ ఇది డబుల్ లాక్ సార్. యాక్చువల్గా 1 minute. హలో, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కి దీదీతో ఏం పని? అదంతా గతం. మరిప్పుడు ఈ డీల్ నా ఫ్యూచర్ ని నిర్ణయిస్తుంది. ఏంటా డీల్? 1000 కోట్ల కొకేన్. అది నా ఏరియా కాదు సదానంద్. దీదీ అవన్నీ ముట్టుకోదు. ఆ మాల్ ని తాషి చీప్ గా 700 crores కే కొంటున్నాడని తెలిస్తే తషి 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 ఇక్కడో నేపాల్ నుంచి వచ్చి బోలో క్యా చెయ్యే? నాకు ప్రొటెక్షన్ ఇచ్చి ఈ దేశాన్ని దాటించు. ఆ కొకేన్ సగం ధరకి నీకే అమ్ముతా. డీల్. చెప్పు. సార్ ఈ లాక్ ఒకళ్ళు ఓపెన్ చేయడం కష్టం సార్. ఒకేసారి అట్నుంచి ఒకళ్ళు ఇట్నుంచి ఒకళ్ళు ఆపరేట్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. బెల్జియం మేడ్ సార్. ఇండియాలో దొరుకుతుందా? ఆన్లైన్ లో అన్ని దొరుకుతాయి. ఎందుక ఏడుపు? శుక్లా, సార్ అనుపమ, ప్రాక్టీస్ చేయండి. యుల్ నీడ్ టు ఓపెన్ దిస్ విత్ ఇన్ 4 minutes. 4 minutes. ఓకే. మనకు ఒక ఎస్కేప్ వెహికల్ కావాలి. ఇదంతా ఓకేనా? అంతనే కానీ ఫింగర్ ప్రింట్ లేకుండా పెంట్ హౌస్ లోపలికి నుంచి పోవడం ఎట్లా? ఏ జుబేదా ఫింగర్ ప్రింట్ సరిపోదా? ఇదే దిగండి. ప్యాంట్ ఇయ్యమంటే ఇయ్యనే లేదు. ఇదేమో పైకి పోతుంది. ఎట్లా చేయాలి? అక్క బాగా బల్సునోళ్ళ హోటల్ లాగా ఉంది. పనోళ్ళకు 25 ఇస్తుండొచ్చు కదా? జీతం పెంచుతాలేవే, వచ్చిన పని చూడు. వెళ్ళు. ఓకే. అక్క భయం అవుతుంది అక్క. ఇంగ్లీష్ కూడా చక్కగా రాదు. ఎట్లా చేయాలి నేను? నువ్వు మూసుకొని పని చేయి. అదిగో అక్కడ ఉంది, వెళ్ళు. అక్క అన్న, ఆ అక్క తాగుతున్న డ్రింక్ ఒకటి ఇయ్యవా? దట్ అక్క డ్రింకింగ్ డ్రింక్ 1 ప్లీజ్. కోకో స్పైస్ జస్ట్ 12.99 ఉంది. 1200
మా హోటల్ మెనూ అంతా కలిపినా ఇంత ఉండదు కదరా అయ్యా. తగలట్టేదో ఒకటి. యా ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ. యా మేడం మీరు జుబేదా కదా? ఎస్. కొడుకుతో ఖబర్దార్ సీరియల్లో హీరోయిన్ కి థర్డ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేశారు. యా దాంట్లో 2 డైలాగులు ఒక క్లోజ్అప్ కూడా ఉంది మీకు. వావ్. మేడం ఆ సీరియల్ చూసాక మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను మేడం.